కేటీఆర్ కాంగ్రెస్ పార్టీకి టార్గెట్ అయ్యారా? ఈసారి కేటీఆర్ అరెస్టు తప్పదా? అయితే గత కొంతకాలంగా ఫార్ములా ఈ కార్ రేస్పై మౌనంగా ఉన్నటువంటి ఏసీబీ ఆల్ ఆఫ్ సడన్గా కేటీఆర్కు మరొకసారి నోటీసులు ఇవ్వడం ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఒక చర్చనీయాంశంగా మారింది. విమర్శ ఏదైనా, కేసు మరేదైనా ఇక్కడ కేటీఆరే టార్గెట్. ఏ కాంగ్రెస్ నేత మాట్లాడినా, చివరికి మంత్రులు, ముఖ్యమంత్రి మాట్లాడినా కేటీఆర్ పేరు తీయకుండా విమర్శ చేయలేని పరిస్థితి. అయితే మరోసారి ఫార్ములా ఈ కార్ రేస్ అనేది తెరపైకి రావడం, కేటీఆర్కు మరొకసారి నోటీసులు అందడంతో గులాబీ పార్టీలో కొంత టెన్షన్ అయితే కనిపిస్తుంది. అయితే సోమవారం కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు. అయితే కేటీఆర్ను ఈసారి పక్కా అరెస్టు చేస్తారు అనేటువంటి ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. కేటీఆర్ కూడా గతంలో ఇదే అనుమానాన్ని వ్యక్తం చేయడంతో సోమవారం ఏం జరగబోతుందో అటు బీఆర్ఎస్ పార్టీలో, అటు రాజకీయ వర్గాల్లో కూడా ఉత్కంఠ నెలకొంది. అయితే వరల్డ్ లెవెల్ రేస్ అంతే స్థాయిలో కాంట్రవర్సీ. ఏసీబీ కేసు తోటి మొదలై ఈడీ ఎంటర్ అయి సెన్సేషనల్ గా మారినటువంటి ఫార్ములా ఈ కార్ రేసు రోజుకొక కొత్త టర్న్ తీసుకుంటుంది. ఈ కేసులో ఇప్పటికే ఓసారి ఏసీబీ, మరోసారి ఈడీ విచారణకు హాజరయ్యారు కేటీఆర్. గత నెల 28న మరోసారి విచారణకు హాజరు కావాలని కేటీఆర్ కు నోటీసులు ఇచ్చింది ఏసీబీ. అయితే ఆయన ముందస్తు షెడ్యూల్ ప్రకారము అమెరికా పర్యటనకు వెళ్లడంతో అప్పుడు విచారణకు హాజరు కాలేకపోయారు కేటీఆర్. అయితే ఈ నెల 16న అంటే రేపు సోమవారం నాడు విచారణకు హాజరు కావాలని మరోసారి కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. అయితే దీంతో తెలంగాణ పాలిటిక్స్ లో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది, ఏం జరగబోతుందోనని. అయితే బీఆర్ఎస్ హయాంలో నిర్వహించినటువంటి ఫార్ములా ఈ కార్ రేసింగ్ కోసం నిబంధనలకు విరుద్ధంగా నిధుల చెల్లింపులు జరిగాయనేటువంటి ఆరోపణలపై ఏసీబీ కేసు నమోదు చేసి విచారణ జరుపుతుంది. అయితే ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలకు ఏసీబీ నిందితులుగా చేర్చింది. ఇప్పటికే కేటీఆర్తో పాటు అధికారులను, అలాగే కార్ రేస్ నిర్వాహకులను కూడా ఏసీబీ ప్రశ్నించింది. అయితే లేటెస్ట్ నోటీసులపై కూడా కేటీఆర్ కొంత రియాక్ట్ అయ్యారు. అయితే ఈ కేసు పూర్తిగా రాజకీయ వేధింపు అయినప్పటికీ కూడా చట్టాన్ని గౌరవించేటువంటి పౌరుడుగా ఏసీబీకి ఖచ్చితంగా సహకరిస్తానని చెప్పేసి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. అయితే కేటీఆర్ మాట్లాడుతూ ఇదే సమయంలో 10 ఏళ్ల క్రితం నోటుకు ఓటు కుంభకోణంలో నోట్ల కట్టలున్నటువంటి నల్ల బ్యాగ్ తోటి రెడ్ హ్యాండెడ్ గా రేవంత్ రెడ్డి పట్టుబడ్డారని, ఆ కేసు కూడా ఇదే ఏసీబీ పరిధిలో పెండింగ్ లో ఉందని చెప్పేసి గుర్తు చేశారు కేటీఆర్. ఇద్దరిపై కూడా ఏసీబీ కేసులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇద్దరిలో దోషులెవరో, నిర్దోషులెవరో తేల్చేందుకు జడ్జి గారి సమక్షంలో లై డిటెక్టర్ టెస్ట్ను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం రేవంత్ రెడ్డికి ఉందా అని చెప్పేసి కేటీఆర్ సవాల్ విసిరారు. అయితే కేటీఆర్ రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ కార్ రేసు కేసులో తనను ఇరికించేటువంటి కుట్ర జరుగుతుందని, తన దగ్గర ఏం లేకపోయినా ఇంట్లో తనకు సంబంధం లేని పత్రాలను సాక్ష్యాల రూపంలో పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కేటీఆర్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ కేసులో తనను విచారించాల్సిన అవసరమే లేదన్నటువంటి కేటీఆర్ ఎలాగైనా తనను అరెస్టు చేయించాలన్న కోణంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఇవన్నీ కుట్రలు పన్నుతున్నారని చెప్పేసి కేటీఆర్ రేవంత్ రెడ్డి పైన మండిపడ్డారు. అయితే సేమ్ టైం తనను అరెస్టు చేసే అవకాశం ఉందని గతంలోనే ఆఫ్ ద రికార్డ్లో చెప్పాడు కేటీఆర్. ఈ నేపథ్యంలో కేటీఆర్కు ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 16న రేపు సోమవారం కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరు కాబోతున్నారు. దీంతో ఈసారి విచారణ అనంతరం కేటీఆర్ను అరెస్ట్ చేస్తారన్న ప్రచారం కూడా జరుగుతుంది. గతంలో కేటీఆర్ను అరెస్టు చేస్తారనే ప్రచారం జోరుగా సాగినప్పుడు కూడా అది జరగలేదు. కొంతకాలంగా ఫార్ములా ఈ కార్ రేస్ పైన మౌనంగా ఉన్నటువంటి ఏసీబీ ఆల్ ఆఫ్ సడన్ గా మళ్ళా కేటీఆర్కు నోటీసులు ఇవ్వడం రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈసారి కేటీఆర్ను ఖచ్చితంగా అరెస్టు చేస్తారని కేటీఆర్ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు అనేటువంటి విషయాలు కూడా బీఆర్ఎస్ వర్గాల్లో ఆందోళనకు గురిచేస్తుంది. అయితే ఫార్ములా ఈ కార్ రేసు ఇష్యూలో ఏసీబీ ఫైల్ చేసినటువంటి ఎఫ్ఐఆర్లో కేటీఆర్ను A1గా, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను A2గా చేర్చారు. A2గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ అప్రూవర్గా మారిపోయారనేటువంటి గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ కార్ రేస్ నిర్వహణలో విదేశీ కంపెనీతో ఒప్పందము, చెల్లింపుల వ్యవహారంలో తన ప్రమేయం ఏం లేదని అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ ఆదేశాల ప్రకారమే నేను నిర్ణయాలు తీసుకున్నానని చెప్పేసి అరవింద్ కుమార్ తేల్చి చెప్పినట్లు ఈ యొక్క విచారణలో తెలుస్తుంది. అంటే ఇందుకు అనుగుణంగానే ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ కేటీఆర్ పేరును A1గా చేర్చిందని అంటున్నారు. అయితే ఆయనే టార్గెట్గా విచారణ జరుగుతుందని, ఈసారి కేటీఆర్ అరెస్టు పక్కా అంటూ కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే సోమవారం కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరైన తర్వాత ఏం జరుగుతుందో మరి చూడాలి. కేటీఆర్ను అరెస్ట్ చేస్తారా, లేకపోతే కేసీఆర్ను విచారించి మళ్ళీ ఇంటికి పంపిస్తారా అనేది రేపు తెలుస్తుంది.